ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయంలోని 29వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు ఇంతకు ముందు శ్లోకములో తత్వవేత్త ఆత్మాభిమాన వివేకము కలవాడుడిచే అతడు ఆయా గుణములు ఆయా కార్యములను ప్రవర్తించున్నానే కానీ ఆత్మయకు తానేమీ చేయట్లేదని నిశ్చయించి కార్యములందు సర్వజిత్తుడని వెలుగుతున్నాడు. ఇప్పుడు రాబోయేటువంటి శ్లోకంలో ఆసక్తితో కర్మలు చేయి వారి చిత్తమును కదిలించరాదనియు తాను చక్కగా అనుష్ఠించి వారిని దారికి తీసుకుని రావాలనని ఇదివరలో తెలిపినటువంటి భావాన్నే మరలా నొక్కి చెబుతున్నారు. ప్రకృతేర్గుణ సమ్మూఢా సజ్జంతే గుణకర్మసు తాన కృష్ణ విదో మందాన్ కృష్ణ విన్న విచాలయేత్. ఎవరు ప్రకృతి యొక్క గుణ సమ్మూఢా రాజసాది గుణములచే మోహపెట్టబడిన వారై గుణముల యొక్క అనగా దేహేంద్రియ మానసాదుల కర్మలందు సజ్జంతే ఆసక్తులవుతున్నారో అకృష్ణ విధ ఆత్మజ్ఞులు మందమతులు అయినటువంటి తాన్ అట్టి కర్మ సంగులను కృష్ణవిత్ ఆత్మగుణకు జ్ఞాని నా విచాలయేత్ చలింప చేయకూడదు. తాత్పర్యం ఏమిటి? ప్రకృతి యొక్క రాజసాది గుణములచే మోహపెట్టబడిన వారై దేహేంద్రియాదుల యొక్క క్రియల యందు ఆసక్తులై వర్తించేటువంటి కర్మసంగులకు అల్పగుణలను మందమతులను ఆత్మగుణులకు జ్ఞాని చలింప చేయకూడదు, అనగా కర్మలం మానట్టు చేయరాదు. కొంచెం వ్యాఖ్య తెలుసుకుందాం. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి 26 శ్లోకంలో చెప్పినటువంటి భావాన్ని జాగ్రత్త వరకు మరలా చెప్తున్నారు. ఆత్మగుణులకు మహనీయులు కర్మలందు ఆసక్తులై ఉన్నట్టి, అనగా ఫలాదులను కోరటం ద్వారా కర్తృత్వ బుద్ధి కలిగి ఉండటం ద్వారా ఆసక్తులై ఉన్నట్టి అజ్ఞానుల మనసును చెడగొట్టక తమ ఉన్నత ఆచరణ ద్వారా వారిని కూడా తమ దారికి మెల్లగా తీసుకుని రావాలను. తాము ఆచరించి తమ నిష్కామాచరణచే క్రమముగా వారికి ప్రోత్సాహము కలగజేయవలను. తమ సన్నిధి అందులో ఉన్నటువంటి ఆ పెద్దల యొక్క నిష్కల్మష ప్రవర్తనమును నిస్సంగ వ్యవహారమును చూచి వారు కూడా క్రమముగా సన్మార్గములు కాగలరు. జై శ్రీకృష్ణ. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.